మీలో ఎవరికైనా శ్రమ సంభవించింది అతడు ప్రార్థన ఏ శ్రమైనా, అది ఏ శ్రమైనా. కొన్నిసార్లు బిడ్డలను మరి వాళ్ళకు మంచి భవిష్యత్తులను ఇవ్వలేక మరి బాధపడుతూ ఉంటారు తల్లిదండ్రులు. ఇదిగో ఈ పిల్లలు ఏం కావాలి, వీరి వివాహాలను ఎలా చేయాలి, ఈ రుణాలు ఎలా తీర్చాలి, మరి ఎలాగా ఇదిగో ఈ విషయాలన్నీ పరిష్కరించాలి. భారం ఎక్కువైపోతుంది, అధికంగా రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఈ భారాలని పరిష్కారం ఎట్లా? పెద్ద ప్రశ్నగా, సవాలుగా నీ ముందుండొచ్చు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. మా అమ్మ ఇప్పుడు కూడా చెప్తుంది, ప్రార్థన చేయరా, ప్రార్థన గొప్పదిరా, ప్రార్థన చేయి. ఇదిగో నేనున్న పరిస్థితి ఇదమ్మా అని అమ్మకు చెప్పినప్పుడు ఆమె చెప్పే ఒకే మాట, ప్రార్థన చేయి, ప్రార్థన గొప్పదిరా. అవును దేవుని పిల్లలారా, ప్రార్థన గొప్పది. నీకున్న ప్రశ్న ఏదైనా కావచ్చు, దాన్ని నలగొట్టాలి దేవుని సన్నిధిలో. అది మార్పు వచ్చే వరకు నువ్వు లెక్కకూడదు. అక్కడి నుంచి పరిస్థితుల్లో చేంజెస్ వచ్చే వరకు మళ్ళీ మబ్బులు మూసుకొస్తేనే ప్రార్థన ప్రారంభించు. మూసుకొస్తే వచ్చినట్టుగా వెళ్ళిపోతాయి. మనం ప్రార్థనలో నిలిచి ఉండాలి. దేవుడు అలాంటి కృప మనకు దయచేయనుగాక. ప్రభువా మీకు స్తోత్రాలు నాయనా. ఈ పిల్లల్ని దీవించి ఆశీర్వదించండి. ప్రస్తుత పరిస్థితులు మాకు ప్రతికూలంగా ఉన్నాయి, అయినప్పటికీ నీవు దేవుడు, గొప్ప దేవుడు, కనికర సంపన్నుడు. ప్రభువా ఈ బిడ్డలందరి మీదకి మీ దీవెన ఆశీస్సులు వచ్చునుగాక. మీ గొప్ప ఆశీర్వాదం ఇదిగో సమృద్ధిగా మెండుగా వచ్చునుగాక. కృపా కనికరాలు విస్తరించునుగాక. అధికమైన విశ్వాసం, ఇదిగో బలమైన ప్రార్థన ఆత్మ మీ బిడ్డల మీదకు వచ్చునుగాక. మీ శక్తి బలములకు ఈ బిడ్డలను అప్పగిస్తున్నాను. మీ కార్యములు ఈ బిడ్డలు చూచినట్లు ఇదిగో మీ మహిమను బయలుపరచుదురుగాక. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.